హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పాన్ ఠండాయి, పాన్ షర్బత్, పాన్ షాట్స్ ఇలాగ అనేక పేర్లతో పిలుస్తుంటారు దీన్ని. ఇది తమలపాకుతో చేసుకునేటటువంటి ఒక రిఫ్రెషింగ్ డ్రింకు. ఇది హోలీ స్పెషల్గా కానీ, రంజాన్ స్పెషల్గా కానీ, అలాగే సమ్మర్ డ్రింక్గా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది చేయటం కోసం అని చెప్పి మీఠా పాన్ తీసుకున్నాను నేను. పాన్ షాప్కి వెళ్ళేసి మనకు బేసిక్ పాన్ తయారు చేసేయమంటే ఆ పాన్ షాప్ వాళ్ళు మనకు ఇందులో సున్నము కానీ ఒక్క కానీ లేకుండా గుల్కందు, సోంపు, చెరీ ఇవి వేసి మనకు బేసిక్గా మనకు పాన్ చేసిస్తారనమాట. ఇలాంటి పాన్ తీసుకొని వచ్చుకునేసి మనము దీన్ని మిక్సీ జారులోకి ఒక 2 పాన్లు తీసుకున్నాను. నేను లీటర్ పాలకి 2 పాన్లు తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోతుంది ఈ ఫ్లేవరు. అలాగే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి సోంపు గింజలు, అలాగే 5 యాలకులు కూడా తీసేసుకునేసి గ్రీన్ ఫుడ్ కలరు ఒక పించు వేసుకున్నాను. దాంతో పాటుగా ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకునేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు పాన్ షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని బేసిక్ పాన్ అని అడిగితే మనకిస్తారు. లీటర్ పాలకి 2 పాన్లు చాలా బాగా సరిపోతుంది. ఒకవేళ కనుక మీకు ఫ్లేవర్ కొంచెము స్ట్రాంగ్గా కావాలి అంటే 3 నుంచి 4 పాన్లు కూడా వేసేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్టునంతా కూడా ఈ ఫిల్టర్లో వేసేసుకునేసి దాంట్లో కొద్దిగా వాటర్ కూడా కలిపేసుకునేసి ఆ పిప్పినంతా కూడా మనము బాగా పైకి తీసేసేయాలన్నమాట. ఈ విధంగా ఎక్కువ నీళ్లు వేయొద్దండి, పల్చగా చేయొద్దండి. కొంచెము చిక్కగా ఉంటేనే ఈ షర్బత్తు బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం తీసేసుకునేసి ఇంకా ఈ పిప్పి మనకు వేస్టే, మనకు దేనికి యూజ్ అవ్వదు. దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకునేసేయండి. ఈ విధంగా మనకు షర్బత్ తయారైన తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు వరకు మనము చక్కెర వేసేసుకునేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఎంత చిక్కగా తయారైంది చూడండి. దీన్ని అంతే అండి. దీన్ని ఒక బాటిల్లో పోసుకునేసి, ఎయిర్ టైట్ బాటిల్లో పోసేసుకునేసి దీన్ని రిఫ్రిజిరేట్ చేసేసుకోవటమే. మీకు 10 నుంచి 15 రోజులు చాలా బాగా అలాగే నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇందులో పాలు కలిపేసుకునేసి షర్బత్ చేసేసుకోవటమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనము షర్బత్తు 1 లీటర్ పాలకు కలుపుకుంటున్నాం కదా, ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి షర్బత్ వేసేసి నేను ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఈ చల్లగా ఉన్నటువంటి పాలు కూడా ఇందులో వేసేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రోజ్ పెటల్స్ కూడా డ్రైవ్ కానీ లేదు అంటే ఫ్రెష్ అయినా కూడా పర్వాలేదు, అది కూడా వేసేసుకుంటే మన రిఫ్రెషింగ్ డ్రింక్ పాన్ షర్బత్, పాన్ ఠండాయి, పాన్ షాట్స్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తాగుతూనే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే మీరు ఎవరికైనా కూడా టేస్ట్ చూపిస్తే కూడా మిమ్మల్ని బాగా పొగుడుకుంటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ని. హోలీ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే ఈ హోలీకి మీరు తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.